ఆలోచించే టీచర్స్ కోసం గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక మదర్ బర్డ్ ఎక్కడ మంచి ధాన్యం దొరికినా ఆ మదర్ బర్డ్ ఏం చేస్తుంది, నా పిల్లలు పక్షి పిల్లలకు వెళ్ళి తినిపియాలని చూస్తుంది. రైట్, అర్థమైందా? అటువంటి వాళ్ళు. సో దట్ కైండ్ ఆఫ్ టీచర్స్ ఆర్ దేర్. యూనో వాళ్ళు ఎక్కడ ఉంటారో, నా మాట అటువంటి టీచర్స్ ఎక్కడ ఉంటారో వాళ్ళు ఏ తీర్థయాత్రలు చేయాల్సిన అవసరం లేదు. తిరుపతికి जाने का जरूरत नहीं है, वो लोग कुंभ मेला को जाने का जरूरत नहीं है, वो శ్రీశైలం కు जाने का అవసరం లేదు. ఎందుకు తెలుసా? తిరుపతి దేవుడు వాళ్ళ దగ్గరికే వస్తాడు, శ్రీశైలం మల్లికార్జున ఎందుకు? మనం ఎక్కడ ఉన్నామో అక్కడే తీర్థయాత్ర. అటువంటి టీచర్లు ఎవరైతే విద్యార్థుల కోసం ఊపిరి తీసుకుంటారు. కుంభమేళలో గంగా నది భగీరథుడు తపస్సు చేస్తే స్వర్గసే ఏ జమీన్కు భూలోకానికి వచ్చింది. ఆ గంగా ఇక్కడికి రాదా, క్లాసులోకి రాదా, వస్తుంది కదా. జ్ఞాన గంగ వాళ్ళు పంచుతారు. అటువంటి టీచర్లు మన దగ్గర ఇంకా మీకు తెలుసా? టీచర్లు సపోజ్ శ్రీనివాస్ రెడ్డి సార్ కొడుకున్నాను అనుకోండి, ఆయన కూడా మన కాలేజీలో ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిలతో పాటుగా వాళ్ళ పాప కూడా ఇంటర్ ఎగ్జామ్స్ రాసింది కదా. ఆమె ఇప్పుడు బీటెక్లో ఉంది. చాలా మంది టీచర్లు ఎలా ఉంటారు తెలుసా? నా బిడ్డ కూడా రాసింది. నా బిడ్డ అమెరికాలో ఉంది, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు. వాళ్ళు ఇంటర్ రాసిండ్రు నా పిల్లలతో, నా స్టూడెంట్స్తో పాటుగా. నా పాపకు 90 మార్కులు వచ్చాయి ఇంగ్లీష్లో 1999లో. ఓకే, నా పాప కంటే నా స్టూడెంట్స్కు 95 మార్క్స్ వచ్చాయి ఇంగ్లీష్లో ఆ రోజుల్లో. 95. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకు? నా బిడ్డ కంటే నా విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చాయి. ప్రతి టీచర్ అలా ఆలోచిస్తాడు. ఎవరు కూడా నా స్టూడెంట్స్ కంటే మేరే బేటీకో జాదా హోనబుల్గా కోయి. అటువంటి టీచర్ మన దగ్గర కూర్చోబెట్టుకోండి. వాళ్ళ ముఖాలు చూస్తే, అందుకని మీరు ఎప్పుడన్నా సార్లు క్లాస్కి వెళ్ళి బయటకు వెళ్తుంటే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్ అని చెప్పారా? చెప్పిందా? థ్యాంక్ యూ అని తప్పకుండా చెప్పాలి. నా ఇంకో విషయానికి వద్దాం. రైట్ ఫ్రెండ్స్, మీకు వాట్ ఈజ్ ద గోల్ ఆఫ్ యువర్ లైఫ్? మీ లైఫ్లో మీ గోల్ ఏంటి? చాలామంది అడుగుతారు కదా, మీ గోల్ ఏంటి? ఓసారి ఒక ఆయన క్లాస్లో అడుగుతున్నాడు. క్లాస్లో సారు, అరే బాబు క్యా బన్నే చాతే రే తుమ్ అని ఒకరు అడుగుతున్నాడు. మై కలెక్టర్ బన్నా చాత్, మై డాక్టర్, మై రియల్ ఎస్టేట్ మ్యాన్, మై బిల్డర్ బద్ద ఓడనా అంట. సార్, ఈ భూలోకంలో ఉన్నటువంటి అందరు కొద్ది ధనవంతులుగా మొత్తం అనేకమైనటువంటి బిల్డింగ్స్ మొత్తం నేనే ఓనర్ కావాలని కోరుతున్నానంట. అప్పుడు అమ్మాయినే, సుగుణా ఉఠో, తుమ్ క్యా బన్నా చాతే హో బడే హోనే కే బాద్ అంటే ఆమె, మై ఉన్కా బీబీ బన్నా చాతా హూ అని. ఓకే, సో అర్థమైంది. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, మీ గోల్ ఏందో చెప్పండి. ఒక్కరిద్దరే మన ఈ బేటీకి చెప్దాం. చల్ బేటా, వెరీ గుడ్, షీఈ్ ద లీడర్, వెరీ గుడ్, కమాన్. ఒక మాట వినండి. 3 నిమిషాల్లో 4 గంటలు కాబోతుంది. ఇంకొక 10 నిమిషాలను వెయిట్ చేయగలరా? చేయగలరా? సాయంత్రం 7 అయినా వెయిట్ చేస్తారా? 7 అయినా మేము చేస్తాం సార్, కానీ మా వాళ్ళు వెయిట్ చేయరు సార్. ఓకే, కమాన్ అమ్మా, చెప్పమ్మా. వాట్స్ యువర్ గోల్? To become a world's biggest cardiologist. World's biggest cardiologist. Very good. Wonderful, Amma. Wonderful. Who else? Very good. God bless you. Come on. Very good. Yes. Advocate. क्यों? पंचायती लगाना, लोगों को पैसे कमाना, अजा अंदर Because उसमें मतलब अच्छा ईमानदारी रहती है सर, इसलिए. अच्छा, एडवोकेट्स में ईमानदारी नहीं रहती है. मतलब ईमानदारी. तुम आप ईमानदार. Yes, that's it. Okay. మేడం ఇంకొక 10 నిమిషాలు ఓకే కదా? పిల్లలు వారే ఉన్నారు. ఓకే, సో సుభాష్ ఓకే కదా? ఎస్, మీరందరూ ఏమేం కావాలో మీరు డిసైడ్ చేసుకున్నారా? నువ్వు చెప్పాం గారు ఏమవుతావు నాన్న? సి అవుతుంది. ఓకేనా? కానీ సరిపోదు. దాని తర్వాత ఒక ప్రశ్న వేసుకోవాలి. వై మై కార్డియాలజిస్ట్, ఐ వాంట్ టు బికమ్. వై ఐ వాంట్ టు బికమ్ అడ్వకేట్. వై అంటే కార్డియాలజిస్ట్కు పైసలు చాలా వస్తాయి. ఇవాళ ఇప్పుడు అందరికి గుండె రోగాలు వస్తున్నాయి కాబట్టి అది కాదు. ఏంటి? ఈ దేశంలో, ఈ తెలంగాణలో, ఈ మొత్తం భారతదేశంలో, ప్రపంచంలోనే గుండె రోగంతో ఎవరు చావకుండా ఉండడమే దీన్ని ఏమంటారు తెలుసా? గోల్ అన్నారు. ఇది గోల్. నేను చెప్పేది ఒక మంత్రం చెప్తున్నా,
అరే మీకు అసలు మంత్రం చెబుతున్నా మర్చిపోయింది, సారీ, ఉండండి. ఇప్పుడు ఈ మంత్రం చెప్పిన కాడికి పోదాం, మళ్ళీ పోదాం, కూర్చే. అదేందో తెలుసా? వై ఐ వాంట్ టు బికమ్ ఏ కార్డియాలజిస్ట్, मैथमेटिक्स टीचर बनना चाहते हैं. वही आई वांट टू बिकम ए मैथमेटिक्स टीचर. क्यों क्यों बनना चाहता हूं? ఆ క్యో అంటే వచ్చే ఆన్సర్ ఉందా? దాన్ని ఏమంటారు తెలుసా? గోల్ అనుకున్నాం. ఎస్, నువ్వు టీచర్ అయినాక మేడం మేడం వాట్ ఈస్ యువర్ गोल అని అనుకో. अरे मैं गोल टीचर बनना था, हो गया. वैसा नहीं मैडम, व्हाट इज योर नेक्स्ट गोल? अच्छा आदमी को मैरिज करना है. कैसा आदमी? चुप बैठना, मैं जो बोलना वही सुनना है, कुछ बनो. मैरिज भी कर लिया. व्हाट इज योर नेक्स्ट गोल मैडम? नेक्स्ट गोल और एक है, एक अच्छा कतरा है आपके पास, सीजर्स है, वो सीजर है तो उनको उनका मदर का रिश्ता को कट करना है. ये ऑल चीप गोल्स. मैं एम टॉकिंग अबाउट द मिशन ऑफ योर लाइफ. द मिशन इज द पर्पस ऑफ योर लाइफ. व्हाट इज द पर्पस? टू क्रिएट ए हेल्दी इंडिया, टू क्रिएट एक कोई क्या बोलते हैं लीगल हैजल्स जो नहीं है वैसा दुनिया को क्रिएट करना. मैथमेटिक्स टीचर क्यों बनना? मैथ्स इजी करना. ओके ना? राइट, दैट इज द पर्पस. नाउ आई विल टेल यू. ओके, don't move these last 10 minutes, you know. now मैं एक पूरे लोगों को जो यूज में आता है एक अच्छा यूनिवर्सल मैं पर्पस मिशन देता हूं. रेडी फॉर दैट? एक मिशन पूरे, you may be a lecturer, you may be a teacher, whoever it is, you just remember this word and that will inspire you. What is that? Say with me. My purpose is to mad. Repeat, my dear girls, repeat. My purpose is to mad. To mad बोले तो लोगों को मैड बनाना नहीं, एर्रगड्डा में ज्वाइन शरीक करना नहीं. Now tell me, what is the full form of mad? మీరు చెప్పిన పాయింట్కి వస్తున్నా ఇప్పుడు. మ్యాడ్ అంటే ఏందో తెలుసా? నాతో అంటారా? రెడీ అంటారా నాతోటి? చాలా ఎక్కువ. మ్యాడ్ అంటే టు మేక్ ఎ డిఫరెన్స్ అనండి. టు మేక్, అందరు గట్టిగా ఎవరంటారో వాళ్ళ జీవితము 100% సక్సెస్, ఐశ్వర్యము. టు మేక్ ఎ డిఫరెన్స్. To make a difference. Wherever I go, wherever I am, I will make a difference. You may be an advocate, you may be a principal, you may be a lecturer. आप जहाँ है उधर you will make a difference. Okay ना? That's important, my dear. That's important. Okay. Now, రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. సో అది మన పర్పస్. ఏమైనా సరే ఇదే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం మంత్రం చెప్తా ఉన్నాం కదా. ఇప్పుడు మీరు అందరు చెప్పిండ్రు, అమ్మా బంగారు, నేను మా అమ్మ నాన్నలకు టీచర్లకు ఆ బంగారు తప్ప ఎవ్వరు కూడా 100% సాటిస్ఫాక్షన్ ఇవ్వలే కదా. సో ఇప్పుడు మదర్ గురించి చెప్పాం, ఫాదర్ గురించి చెప్పాం, టీచర్స్ గురించి చెప్పాం. ఇప్పుడు మనం ఒక మంత్రం చేద్దాం. వెరీ వెరీ పవర్ఫుల్ మంత్ర. రెడీ? ఇక్కడ హృదయంలో మనం ఇన్స్టాల్ చేసుకొని రోజు పొద్దున్నే లేచి సుబేమే ఉట్కే 1 मिनट, जस्ट 1 मिनट पावरफुल मंत्र 2 बार 3 बार जाप करना, उतना ही. रेडी फॉर दैट? ये तो इंग्लिश में है ये मंत्र, मगर यूनिवर्स में बहुत पावरफुल मंत्र है. इसके बारे में अगर इसका रहस्य पूछे तो श्रीनिवास रेड्डी साहब को बाद में पूछो. ही विल बी टेलिंग यू द पावर ऑफ दिस मंत्र. इट्स कॉल्ड होपनोपोनो. नाउ कम ऑन माय डियर गर्ल्स, ऑल ऑफ यू chant with me. Close your eyes. Yes, close your eyes. My dear parents, and my teachers, I am sorry. Please forgive and bless me. Thank you. I love you. This is the whole mantra. Repeat with me once more, my dear girls. My dear parents and teachers, I am sorry. Please forgive and bless me. Thank you. I love you. You can say my dear parents, or you can say అమ్మా. మీరు అమ్మా నాన్న అంటే అమ్మా నా, మీరు ఎలా అంటే అలా. ఓకే, రోజు 3 సార్లు పొద్దున్నే బెడ్ మీద కిందికి దిగకముందు అనుకోండి. ఆ రోజంతా సక్సెస్ గాడ్స్ మీ వెంబడే ఉంటారు. మీ జీవితంలో ఎటువంటి మీకు అపజయం కలగలేని మాట ఇస్తున్నా తల్లారా. మీరు ఎవరైనా సరే, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, నై దిస్ వెరీ పవర్ఫుల్ మంత్ర. ఓకేనా? నౌ 2 more things we have to do. 2 more very very powerful things. 5 मिनट में क्लोज करके. Now
విచ్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్ యూ అని చెప్పాను. ఎవరు చెప్పలే? వాట్ ఈస్ యువర్ మోస్ట్? ఎకనామిక్స్ అండ్ इंग्लिश, फिजिक्स एंड सब लोगों को केमिस्ट्री. मैं पूरा इजी करूंगा. रेडी है आप? मैं गॉड के ऊपर, भगवान के ऊपर कसम करके बोल रहा हूं, अगर ये पॉइंट आप सुन के और इम्बाइब करे तो कभी भी जन्म में कोई सब्जेक्ट आपको डिफिकल्ट नहीं रहेगा. अब इजी रहेगा. दिस टाइम यू विल गेट ऑल 50, 60, 70, 50, 60 out of your physics and chemistry. Now look here, listen. Anything that you repeatedly say, think and believe, anything आप बार जिसको सोच करता, जो बिलीव करता, जिसको एक्सप्रेशन देता है कि इंग्लिश हार्ड है मेरे को, फिजिक्स हार्ड है मेरे को, मैथ्स नहीं आता, ऐसा बोलते, वो आपका रियलिटी बनेगा. जो आप बार बोलते हैं वो आपका रियलिटी बनेगा. रिमेंबर माय डियर गर्ल्स, कोई बोलता, ఇంకా ఫాదర్ బోల్తా, సుజాత మన ఇంట్లో నాకు లెక్కలు రాలేదు బిడ్డ, మా నాయనకు కూడా లెక్కలు రాలే బిడ్డ, మా వంశంలోనే లెక్కలు రాలే బిడ్డ, నిన్ను మాత్రం ఎంపీసీలో చేర్చిన. ఆమె క్లాస్కి వచ్చి చెప్తుంది మ్యాథమెటిక్స్ మేడంకు, మేడం ఏమమ్మా లెక్కలు చేయలేదు మేడం, ఒక మాట చెప్తున్నా మేడం ఏమనుకోకండి, మా వంశంలోనే లెక్కలు రావంట. మా ఆయన చెప్పిండు హమారా ఖాందాన్ మీద లెక్కలు నయ్యాదే. చూసిందా, మొబైల్కి ఎట్లయితే హ్యాక్ చేస్తామో మన బుర్రను, మన జీవితాన్ని మన పేరెంట్స్ తెలియక వాళ్ళు, స్నేహితులు అందరూ హ్యాక్ చేస్తారు. ఏ తుమ్ నహీ కర్ సక్తే, నాది కూడా హ్యాక్ చేసిండు. చిన్నప్పుడు మా ఇంట్లో అందరు చెట్లు ఎక్కేది, నాకు చెట్లు ఎక్కనికి రాదు. ఎందుకంటే మా ఆయన వీడికి పెద్దోనికి, నేను పెద్దోని మా ఇంట్లో పెద్దవాడు, వీడికి చెట్లు ఎక్కనికి రాదు. అంటే మా వాళ్ళు చెట్లెక్కి రేగి పని కింద వేస్తే నేను ఎరక తినాలి, నాకు చెట్లు ఎక్కనికి రాదు, ఇప్పటికి కూడా రాదు. సో చూడండి, ఎప్పుడు కూడా ఎవరన్నా అట్లా చెప్పిన అనుకోండి, నా యొక్క ప్రియమైన తల్లులారా వినండి, మీరు పుట్టినప్పటి నుంచి 15 ఏళ్ల వయసులో ఒక మంత్రం, ఒక నెగిటివ్ మంత్రం, ఒక దరిద్ర మంత్రం, ఒక అనైశ్వర్య మంత్రం 150,000 సార్లు జపించిందంట జనం మన మీన. ఏంటది? యు కాంట్ అనండి ఒకసారి. జీవితంలో చివరిసారి ఏనండి, యు కాంట్ అనండి. కాంట్ అంటే అర్థమైంది, నహీ కర్ సక్తే, ఆప్ నహీ కర్ సక్తే. ఈ మంత్రము 150,000 సార్లు జపించి మనల్ని చవటలు తయారు చేసిండు. ఇప్పుడు మనం ఏం చేయాలి? 2 లక్షల సార్లు జపించాలి. ఎవరి? ఐ క్యాన్ అనండి ఒకసారి. అనండి ఐ క్యాన్ అనండి. ఇప్పుడు ఐ కెన్ ఎక్సెల్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్. I can excel in every subject. Every subject is easy for me. గుర్తుపెట్టుకోండి ఈ మాట. 10 ఎవడన్నా అన్నాడు అనుకో, నీకు లెక్కలు రావు కదా అంటే మనసులో ఏమనుకోవాలి తెలుసా? నో థ్యాంక్స్, అది నీవే పెట్టుకో, నాకు మాత్రం చెప్పు. ఎస్, ఎవరన్నట్ల నీకు కబడ్డీ రాదా? ఆడపిల్ల కబడ్డీ రాదు, నో థ్యాంక్స్, हम मैं कबड्डी खेल सकता हूँ और वॉर में इवन जनरल भी बन सकते. आजकल इंडियन मिलिट्री में, इंडियन आर्मी में लेडीज है. ओके ना? रेडी फॉर दैट? రెడీ? ఎస్, యూ క్యాన్. ఒక్క చిన్న విషయం చెప్పి చివరి పాయింట్ చెప్పి ముగిస్తా. ఏంటో తెలుసా? ఒకనొక ప్యాసింజరు 3 గాడిదలను తోలుకొని పోతున్నాడు. 3 గాడిదలు, మీరు కాదు, మగ గాడిదలు అవి 3 కూడా. ఓకే, తోలుకొని పోతుంటే ఓ దగ్గర వచ్చి ఊరికాడికి పోయిండు, ఆకలి అయింది. ఊర్లోకి పోయి హోటల్కి పోయి భోజనం చేసేద్దాం అన్నాడు. లేచి నిలబడతావు, ఫస్ట్ ఇయర్ అమ్మాయి లేచి నిలబడతావు, పెద్ద సెకండ్ ఇయర్ అమ్మాయిలు అవమానం చేసినట్టు అట్లా మాట్లాడితే. ఓకే, ఆయన ఏం చేసాడు? కట్టేసి ఊర్లోకి పోయి భోజనం చేసేద్దాం అనుకున్నాడు. ఆయన తాన రస్సీ ఓన్లీ 2 హై. ఎన్ని ఉన్నాయి తాళ్ళు? 2 తాళ్ళు. అయితే ఏం చేసిండు? ఆ 2 తాళ్ళు, నేను ఇంకో తాడు కావాలి కదని అక్కడ ఎవరో కూర్చుంటే అడిగాడు, సార్ ఒక తాడు ఇయ్యరా అని. ఆయన ఏం చెప్పిండు? తాడు ఎందుకంటే ఫలానా కట్టేద్దామంటే ఇక్కడ రా అని చెప్పిండు. దగ్గరికి పోయి చెవులో ఒక మంత్రం చెప్పిండు. ఈయన చేసి ఆ 2 గాడిదలను తాడుతో కట్టేసి 3వ గాడిదను ఏం చేసిండు? ఆమె చెప్తుంది, మనం విందాం. మీ లైఫ్లో ఇంతకంటే మంచి ఉపన్యాసం విన్నారా ఎప్పుడన్నా? నిజం చెప్పండి. మీరు బయట చాలా ఉపన్యాసం విన్నారా? దాని విలువ తెలియని అటువంటి వాళ్ళు ఉంటారు. ఏం చేస్తాం మనం? ఓకే, ఇప్పుడు చూడండి, 3వ గాడిద ఏం చేసిండు? కట్టేసినట్టుగా చేసి వెళ్ళిపోయాడు. భోజనం చేసిండు, మళ్ళీ వచ్చిండు. ఒక గాడిద వెళ్ళిపోయింది అనుకున్నాడు, కానీ 3 గాడిదలు అక్కడే ఉన్నవి. సో ఏం చేసిండు? ఆ గాడిదలను విప్పి
ఇంకా చల్ అని కొట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఓకేనా? వెళ్ళిపోతుంటే మూడవ గాడిద అక్కడే ఉంది, వెనుకనే ఉంది. ఈయనకు డౌట్ వచ్చి ఆ స్వామి దగ్గరికి పోయి అడిగిండు, సార్ ఆ మంత్రం ఏం చెప్పినా అది అక్కడే ఉందంటే, అరే నువ్వు దాన్ని వదిలేయలేదు కదా అన్నాడు. అప్పుడు ఈయన వెళ్ళి దాన్ని కూడా వదిలేసినట్టుగా నటించిండు. అంటే ఏమర్థమో అది కట్టేసిండు నన్ను అనుకున్నది. మనందరం కూడా ఏమనుకుంటాం తెలుసా? మన చుట్టూ తాళ్ళు కట్టుకున్నాం, ఇమాజినరీ రోప్స్. ఏమని? నాకు లెక్కలు రాదు బుడేసుకున్నాం, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు ఫిజిక్స్ రాదు. ఇవి మీరు కట్టుకున్న తాళ్ళు, మంది కట్టలేదు. ఎవరు కట్టుకున్నారు? మనమే. మనకు రాదు అనుకుని కట్టుకున్నాం. ఓకే, నా కనుక తాళ్ళన్నీ ఇప్పుడు మనం ఇప్పేసుకోవాలి. ఇట్లా కూర్చున్నాం, ఎందుకు అట్లా కూర్చున్నాం? పోనీకేనా? ఓకే, లాస్ట్ 2 minutes రెడీయా? ఎవరైతే ఈ లాస్ట్ 2 minutes అద్భుతంగా వింటారో, తర్వాత ఎవరైతే ఒకరిద్దరు మాట్లాడతారో అప్పుడు ఇప్పుడు చెప్పండి, నేను 100% స్టూడెంట్ సార్ అన్నోళ్ళు చేతండి. 100% స్టూడెంట్ను నేను ఈ క్షణంలో అన్నోళ్ళు చేతండి. 100% స్టూడెంట్, 100%. మిగతా వాళ్ళందరూ వాళ్ళకే తెలుసు हम 100% స్టూడెంట్స్ అయ్యే, 50% స్టూడెంటే. దించండి. ఇప్పుడు ఎంతమంది వెళ్తారో చూస్తా. 100% స్టూడెంట్ యొక్క ముఖ్యమైన లక్షణం ఏంది? ఎవరు చెప్తారు? 100% స్టూడెంట్ యొక్క ముఖ్యమైన లక్షణం, ఎవరు మాట్లాడతారో వాళ్ళ జీవితం బర్బాద్ అవుతుంది. మాట్లాడద్దు, అడిగిన నాతోనే మాట్లాడాలి. అద్దాలమ్మాయి, అద్దాలు అంటే నాకు చాలా గౌరవం, అందుకని నేను చూసి అద్దాలు ఆడ పెట్టొచ్చు నేను కూడా. ఓకే, 100% స్టూడెంట్ యొక్క లక్షణం ఏంది? లక్షణం उनका क्वालिटी क्या रहना? डिसिप्लिन गुड, కాన్ఫిడెన్స్ గుడ్. సెకండ్ ఇయర్లో ఏం చెప్తున్నారు ఆ పిల్లలు? వెరీ గుడ్. బిహేవియర్, కన్సిస్టెన్సీ. ఏం పదం! కన్సిస్టెన్సీ. లేవు బంగారు, లేవు కర్రా. వెరీ గుడ్. కన్సిస్టెన్సీ. నేను ఎందుకో చెప్తా, అదే విషయం ఇప్పుడు మాట్లాడుతున్నా. ఇక్కడ మళ్ళీ ఓకే, నేను చెప్తున్నా ఇంకా మిమ్మల్ని సార్. 100% స్టూడెంట్ యొక్క మొదటి లక్షణం ఏం తెలుసా? వాళ్ళ అటెండెన్స్ 100% ఉండాలి. ఇంతమందిలో జూన్ 1వ తారీఖు నుండి ఈ రోజు వరకు 100% నా అటెండెన్స్ ఉంది. పొద్దుగాలు వస్తే మేడం పొమ్మన్న దగ్గరికి సాయంత్రం 4 గంటల వరకు మేము ఉన్నవాళ్ళు ఒక్క షీరోనన్న ఇక్కడ ఉందా? హీరోయిన్ అన్న దాడిపిల్లలు ఎప్పుడన్నా హీరోయిన్ అంటే మన నోరు పడిపోతుంది. ఏమనాలి? ఆ తోలుబొప్పలు ఎగిరేటోళ్ళని హీరోయిన్స్ అంటాం. మనం ఏమనాలి? షీరో. ఏమనాలి? ఒకసారి ఐఎమ్ ఏ షీరో అనండి. ఐఎమ్ ఏ షీరో. చేతులు పైకి లేస్తారేవా? ఐఎమ్ ఏ షీరో. ఇంకా అలా పడిపోయినాయి, ఆల్రెడీ చేతులు పడిపోయినాయి, ముసలోళ్ళు అయిపోయినాయి. ఐఎమ్ ఏ షీరో. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి 100% లేవండి? ఎనీబడి ఇన్ ద క్లాస్? ఈ మొత్తం లేవు. స్టార్ట్. ఇక్కడ రా. 100% అటెండెన్స్ ఉందా? సార్ వాళ్ళు సాక్ష్యం. ఇక్కడ ఉదయం వస్తే సాయంత్రం వరకు ఉన్నావా? 4 o'clock తక్ రహే. వెరీ గుడ్. ఇంకెవరు ఉన్నారా ఈ మొత్తం సభలో? ఎనీబడి? ఈ అమ్మాయి కోసం ఎనీబడి? నోబడి. లేవాలి, ఇక్కడికి రావాలి, తొందర రావాలి. అబద్ధం ఆడుతూ నిజంగా తొందరగా. ఓకే, ఎస్, 100% ఉంది. అబద్ధం ఆడతలేవు. అమ్మా పొద్దుగాలు వచ్చి సాయంత్రం ఉండే వాళ్ళ మీరు? सुबह आके शाम तक रहे. व्हाट्स योर नेम नाना? मरवा. कौन सी क्लास? सेकंड ईयर एमपीसी बाईपीसी. मैं सेकंड ईयर बाईपीसी के वालों का इज्जत रिभाए. वाह, वेरी गुड. मरवा. నిన్ను మరవా. ఎస్, భువనేశ్వరి. ఏ క్లాస్ అమ్మా? ఎంపీసీ సెకండ్ ఇయర్. అబ్బా, ఎంపీసీలు కూడా తక్కువ తినలేదమ్మా. మొన్న బైపీసీ. వెరీ గుడ్. 100% వచ్చావా? నిజమేనా? సాయంత్రం వరకున్నావా? మధ్యలో ఎగరబెట్టి పోలే కదా? వీళ్ళిద్దరి కోసం గట్టిగా సప్పట్లు కొడితే మీకు సక్సెస్. గట్టిగా. కన్సిస్టెంట్ అంటే అదమ్మా కదా, కన్సిస్టెంట్. రెగ్యులారిటీ. వండర్ఫుల్ అమ్మా, వండర్ఫుల్. వెరీ గుడ్. గో. ఇప్పుడు చెప్పండి నా తల్లులు, చివరి ప్రశ్న. మీరు కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీలో చేరినందుకు బాధపడుతున్నా? కార్పొరేట్ కాలేజీలో చేరితే ఏమవుతుందో చెప్పి నేను ముగిస్తా. నేను ఒకసారి విమానంలో పోతున్నా. ఆ విమానంలో నాకేం జరిగిందో
కార్పొరేట్ కాలేజీలో గదే జరుగుతుంది. ఏం జరుగుతుంది తెలుసా? ఇప్పుడు చెప్తున్నా. నేను మా భార్యను తోడుకొని మొదటిసారి అమెరికా పోతున్నా. నా పక్కన ఒక అమ్మాయి కూర్చున్నది. అమెరికా అమ్మాయి. మేము ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కిపోతున్నాము. ఆ అమ్మాయితో పరిచయం అయింది. ఏ అమ్మాయితో నా పక్కన కూర్చున్నాము. ఆ అమ్మాయి ఏంది, సార్ మీరు ఏం పని చేస్తారు సార్ అని. అమెరికా అమ్మాయి. నేను చెప్పాను ఆమె ప్రిన్సిపాల్ అని చెప్పిన. ఒక ప్రశ్న అడిగింది అమ్మాయి, సార్ మీ మొదటి పెళ్ళి ఎప్పుడైందో తెలుసుకోవచ్చా అన్నది. వెన్ డిడ్ యువర్ ఫస్ట్ మ్యారేజ్ టేక్ ప్లేస్? వాట్ ఇస్ ద క్వశ్చన్? వెన్ డిడ్ యువర్ ఫస్ట్ మ్యారేజ్? ఇండియాలో ఫస్ట్ మ్యారేజ్ ఉంటుంది ఎవరికైనా? నేను ఆశ్చర్యపడ్డా, ఫస్ట్ మ్యారేజ్ ఉంటుంది కానీ మా భార్య దగ్గర చూసిన. నా అదృష్టం, షీ వాజ్ స్లీపింగ్. దెన్ ఐ లుక్డ్ ఎట్ హర్ అండ్ ఐ సెడ్ మై ఓన్లీ మ్యారేజ్ టుక్ ప్లేస్ సమ్ 35 years ago అన్న. ఆమె నోరు వెళ్ళబెట్టింది. 35 years సార్? నిజమా? నిజం. డూ యూ మీన్ టు సే ఫర్ ద లాస్ట్ 35 years యు ఆర్ లివింగ్ విత్ ద సేమ్ వైఫ్? లాస్ట్ 35 years కాదు, ఇండియా మే నెక్స్ట్ 7 జన్మాస్ సేమ్ వైఫ్ సేమ్ హస్బెండ్. ఓకే, దట్ మీన్స్ వాట్? నెక్స్ట్ 7 జన్మాస్ యువర్ సేమ్ మదర్ అండ్ సేమ్ ఫాదర్. హ్యాపీ? అలా అయితే సపోర్ట్ కొట్టండి. నెక్స్ట్ 7 జన్మాస్ మన అదే అమ్మ మన నాయన సేమ్. ఓకేనా? ఆ అమ్మాయి అన్నది, సార్ మా దగ్గర ఎట్లుంటా, నాకు 25 ఏళ్ళు, నేను ఇప్పుడు నా థర్డ్ బాయ్ ఫ్రెండ్తో జీవిస్తున్నా. 25 ఏళ్ళు. ఫర్ హిమ్ ఐ ఆమ్ 4th. ప్రైవేట్ కాలేజీలో చదివితే అట్లా ఉంటుంది. వాళ్ళు కనీసము ఒక మంచి మనిషిగా, ఒక మంచి బిడ్డగా, ఒక మంచి కొడుకుగా బతకలేరు. పెళ్ళైతే ఒక మంచి భర్తగా, ఒక మంచి భార్యగా కూడా బతకలేరు. మనము గవర్నమెంట్ కాలేజ్ చదివితే మన సార్ చెప్పిన మాటలు విని అద్భుతంగా రాణిస్తాం. ఓకేనా? రైట్, గట్టిగా చప్పట్లు కొట్టండి సార్ అందరూ. ఎస్, నౌ దిస్ గర్ల్. ఈమెతో పాటు ఎవరైనా ధైర్యం ఉన్న వాళ్ళు ఇక్కడ రామా. ధైర్యం ఉన్న వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి ఈ 2 గంటల క్లాస్లో మీకు ఏమనిపించింది? హృదయపూర్వక మనసులో హృదయంతో చెప్పాలి, మైండ్తో చెప్పదు. కమాన్. ఎస్, జో भी मन को आता वो बोलो. Good afternoon, everyone. My name is Sayyada Ruma Khatun. I am from BPC second year English medium section B. Sayyada Ruma Khatun. Okay. So first of all, I want to become a cardiologist. Apart from that, I also I have interested in the motivational speaker. So this class was very helpful for me. It has guided me how to motivate the students, how to create interest among them. Sir give a very wonderful speech, even with the relative examples and all. So for me, it has been a wonderful day of my life. It has been a wonderful session of my life, and I'm really thankful to all the teachers, especially sir, really thankful to you. It has become a very big day for us, for all. As we are here, as we are present today, means it is a big thing for us. As we are present, as we are living in today, this is the real meditation, as sir told. So always live in today, always be present minded, always be happy, be healthy. Thank you all for giving me this opportunity. Sayyada Ruma Khatun. Anybody here? Okay, very good. Thank you very much for your wonderful participation. Over to madam and over to our lecturers now. Thank you. Oh, your parents are. What's your name?